నమస్కారం. మనం ఈరోజు జోగులాంబ శక్తిపీఠ దేవాలయానికి వెళ్తున్నాం. మనం ఈరోజు కాచిగూడ రైల్వే స్టేషన్‌కి వచ్చాము. ఆల్రెడీ మేము ట్రైన్ టికెట్స్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాము. స్లీపర్ క్లాస్ ఇంకా 2 ఏసీ మాకుంటే మనం స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నాము. చాలామంది నార్మల్‌గా సెకండ్ సీట్‌ని కూడా బుక్ చేసుకోవచ్చు. హలో గాయ్స్, నమస్తే. మనం ఈరోజు జోగులాంబ శక్తిపీఠానికి వెళ్తున్నాము. అమ్మవారిది గద్వాల్ జిల్లా. ప్రస్తుతానికి మనం యాక్చువల్లీ ట్రైన్ ఎక్కాల్సింది ఉంది 5:30కి. ట్రైన్ 1 అవర్ లేట్ అయింది, 1.5 అవర్ లేట్ అయింది. యాక్చువల్లీ ట్రైన్ జర్నీ 2 అవర్స్, బట్ ట్రైన్ లేట్ అవ్వడం మనం ఏం చేయలేం. ప్రస్తుతానికి మనం ఎవరెవరు వెళ్తున్నాం, నేను గణేష్, వల్లభ్ ఒకసారి పేరు చూపించుకో, తర్వాత మన బాలాజీ, ఇంకా ఇతని పేరేం పేరు సిద్ధిలింగ్, ఇంకా సురేందర్. మొన్ననే పెళ్ళి అయింది, ఫస్ట్ టైం వస్తున్నాడు. పిల్లని తీసుకురాలంటే మాతో వస్తున్నాడు. సరే, ఏం కాదు. ఇదే ట్రైన్ ఇలా ఉంటుంది గాయస్. చూడండి గాయస్, ఈ చెప్పులు కొనాలంటే వాడు సురేందర్ వాళ్ళ ఆస్తి అమ్ముకోవాలి, పర్లేదు, అలా ఉంటుంది. ఇంకో గాయస్, ఇది ట్రైన్ అంటారు చూడు, అది గూడ్స్ ట్రైన్. మీకు కనిపిస్తుంది కదా, దాంట్లో కోళ్ళు ఇట్లా వేసి గూడ్స్ ట్రైన్ ఉంటుంది. ఇది మన ప్యాసింజర్ ట్రైన్, ఇది స్లీపర్ కోచ్ S1, అది చూసుకోండి. అది ఫుడ్ స్టాల్ గాయస్. గాయస్, మీరు వాటర్ బాటిల్ ఇచ్చిన రేట్గా కొనండి. ఎక్కువ అంటే మీరు పైసలు కంప్లైంట్ ఇవ్వచ్చు. చూసుకోండి, అక్కడ 14 రూపీస్ ఉంది. 14 రూపీస్ అంటే 14 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు ఎక్స్ట్రా అడిగినాడు, మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. 20 కట్టిరా, కంప్లైంట్ ఇవ్వచ్చు, ఏం కాదు, అడుగు. టైం 6:30 అయింది. ఈ బస్సులో వెళ్ళిపోతుంటే బాటికి వెళ్ళిపోతుండే. మన జస్వంత్ కూడా వచ్చాడు ఈరోజు. వాళ్ళ అమ్మ నమ్మని, అది అన్ఎక్స్పెక్టెడ్ మీటింగ్, అది వాళ్ళ అమ్మ నాన్నది. పొద్దున్న వీళ్ళు లేవలేరు అని 4:30కి వచ్చారు. రీచ్ అవుతామో లేదో అనుకున్నాం, కానీ ట్రైన్ లేట్ వల్ల అంతా సవ్యంగా అయిపోయింది. క్యాబ్ బుక్ చేసేసాం. ఆయనకు 300 ఇచ్చామా, 300 ఇచ్చేసినాం. ఇంకా ఓకే గైస్, మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి ట్రైన్ ఎక్కేసి మళ్ళీ మాట్లాడదాం. మనం ఇప్పుడు జోగులాంబ రైల్వే స్టేషన్‌లో దిగాము. మనము AWB గుంటూరు ఎక్స్‌ప్రెస్ 17254 ట్రైన్ అనే ఒక ట్రైన్‌లో మనం ట్రావెల్ చేసాము. ట్రావెల్ చేసేసి ఇక్కడ దిగాము. మేము ఎక్కింది 6:40కి, దిగిందేమో 11:40కి. సుమారుగా 5 గంటల జర్నీ మనకు సమయం పట్టింది గాయ్స్. ఇప్పుడు మనం దిగిన స్టేషన్ ఏమో SBBJ అనే ఒక స్టాపు. మనకి దాంట్లో మన షెడ్యూల్ మనకు కనిపిస్తుంది. జోగులాంబ బోర్డు మనం చూసుకోవచ్చు. బయట మనకి ఆటోలు కనిపిస్తాయి. ఆటో పర్ పర్సన్ 40 రూపీస్ తీసుకుంటాడు గాయస్. యాక్చువల్గా మనం ట్రైన్లో వచ్చాం గాయస్. ట్రైన్లో సుమారు మనకు జర్నీ 5 గంటల సమయం పట్టింది. మనకి హైదరాబాద్ నుంచి ఇది 200 కిలోమీటర్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇది 200 కిలోమీటర్స్ మీ ఏరేజ్ నుంచి వస్తే, బైక్స్ కానీ లేకపోతే బస్సులో వస్తే చాలా సులభం అవుతుంది. ఎందుకంటే 5 గంటలు ట్రైన్లోనే సమయం వృధా అవుతుంది. మనం బస్సులో చేరుకోవడానికి ఇన్కేస్ హైదరాబాద్ నుంచి అయితే మీరు ఫస్ట్ కర్నూలు నుంచి వెళ్ళేసి, కర్నూలు నుంచి మనం డైరెక్ట్గా జోగులాంబకి చాలా బస్సులు ఉంటాయి. బస్సులో నుంచి మీరు జోగులాంబ టెంపుల్కి చేరుకుంటే ఇంకా మీకు సమయం మిగులుతుంది. మీరు ఇంకో 2 ఆలయ దర్శనాలు కూడా వీక్షించవచ్చు. ఇప్పుడు మనం ఆలయంలోకి ప్రవేశించాము. శ్రీ జోగులాంబ టెంపుల్ వారికి మనం ఒక ముఖద్వారం మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఇది చుట్టుపక్కల ప్రదేశము. మనం మొదటగా పుష్కర్ ఘాట్‌కి చేరుకున్నాము. ఇది పుష్కర్ ఘాట్ అండి. మీరు చూస్తున్నారు కదా, చాలా అందంగా విశాలంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ అందరూ కూర్చొని వీక్షించవచ్చు. మీకు సమయం ఎక్కువ ఉంటే మీరు ఇక్కడ ఎక్కువ సమయం కూడా గడపవచ్చు. దీన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దీన్ని బుట్ట అంటారు. పర్ పర్సన్ 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మేమందరం మా ఫ్రెండ్స్ కలిసి మాట్లాడుకొని బుట్టలోకి ఎక్కాము. అతను కొంతసేపు మనల్ని మధ్య లోపల దాకా తీసుకువెళ్ళి అంతా చూపించి నిదానంగా మొత్తం వీక్షించి దాని గురించి చెప్తారు కూడా. మీరు వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు. వాళ్ళు అడిగిన దానికి అన్నిటికి సమాధానం చెప్తున్నారు. ఇక్కడ మనకి తుంగభద్ర ఇంకా కృష్ణ 2 నదులు సంగమం జరుగుతుంది.
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ ఈ తాడుని పట్టుకొని వాళ్ళ తాడు సాయంతో ఆ పడవని ఒక స్ట్రెయిట్ లైన్‌గా తీసుకువెళ్తారు. మళ్ళీ రివర్స్ కూడా అదే తాడు పట్టుకొని అదే స్ట్రెయిట్ లైన్‌లో మనకు ఒడ్డుకు చేర్చేస్తారు. యాక్చువల్‌గా గైస్ ఇక్కడ మనము టెంపుల్‌కి లోపలికి వెళ్ళడానికి ఇక్కడ మనం పుణ్యస్నానాలు కూడా చేసుకోవచ్చు. సో, మేము మా ఫ్రెండ్స్ కలిసి ఆహ్, బట్టలు కూడా తెచ్చుకున్నాము పుణ్యస్నానం చేయడానికి. సో, మీరు కూడా బట్టలు తెచ్చుకుంటే మీకు సౌకర్యం ఉంటది. మనం వస్త్రాలు మార్చుకోవడానికి అక్కడ మనకు గదులు కూడా ఉన్నాయి. సో, మీరు స్నానం చేసుకొని టెంపుల్‌కి దర్శనానికి వస్తే ఇంకా మంచిది. ఇప్పుడు మనం జోగులాంబ అమ్మవారి దేవాలయంలోకి ప్రవేశించాం. అమ్మవారి కిరీటం మీద మీరు 3 బొమ్మలను గమనించగలరు గైస్. అక్కడ చూడండి. మీకు బల్లి, తేలు ఇంకా గబ్బలం కనిపిస్తుంది. సో, ఇది మనకి మన జీవశక్తి, మన ఇంటి జీవశక్తి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఇది 3 విధాలుగా ఉంటుంది గైస్. ఎలా అంటే ఒక జీవశక్తి ఒక ఇంట్లో ఎలా ఉందని చెప్పి 3 విధాలుగా వివరించారు. ఒకవేళ మన ఇంట్లో బల్లులు గాని ఎక్కువ ఉన్నాయనుకో దాంట్లో జీవశక్తి తగ్గిందని సూచిస్తుంది. అలాగే ఇంకా జీవశక్తి ఎక్కువ తగ్గితే తర్వాత మనకు కనిపించేది తేరు. దాని తర్వాత అసలు మనకి ఇంట్లో గాని గబ్బిలం కనిపిస్తుంది. ఆ ఇంట్లో జీవశక్తి చాలా తగ్గిపోయిందని అర్థం. సో, ఇది కీడుని శంకిస్తుంది. పులిహోర ప్యాకెట్ రూ. 10 మరియు రూ. 20కి లడ్డులు అమ్ముతున్నారు గైస్. చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ గుడిలో ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది గైస్. కానీ ఈరోజు తొలి ఏకాదశం కావడం వల్ల ఈరోజు అన్నదానం జరగలేదు. సో, మనం పులిహోరతో సర్దుకున్నాము మేము. ఇప్పుడు మనం బాలబ్రహ్మేశ్వర స్వామి లింగం మరియు జోగులాంబాదేవి విగ్రహాలని దర్శించుకున్నాం. ఇప్పుడు మనం నవబ్రహ్మ దేవాలయాన్ని దర్శించుకుందాం.
మీరు చూడొచ్చు గైస్ మన శిలా కట్టడాలు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయో. ఎందుకంటే వాళ్ళు మనం ధ్వంసం చేయడానికి చూసినా గానీ, వాళ్ళు కొంచెమే ధ్వంసం చేయగలరు. మన శిలా విగ్రహాలు ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఎంత దూరం వచ్చి వాళ్ళు ఇంత పగలగొట్టినా గానీ, మన టెంపుల్‌ని వాళ్ళు కూల్చలేకపోయారు. సో, మీరు చూస్తున్నారు ఇక్కడ మనకి శివుని విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఇంకా వాటి చేతులు విరిగిపోయి ఉన్నాయి. కాళ్ళు విరిగిపోయి ఉన్నాయి. మన కట్టడాలను మొత్తం వాళ్ళు ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు గైస్. అయినా వాళ్ళు ఫలించలేకపోయారు. వాళ్ళు జస్ట్ విగ్రహాలని ధ్వంసం చేయగలిగారు గానీ, ఆ టెంపుల్‌ని చెక్కు చెదర్చలేకపోయారు. వాటిని కదపలేకపోయారు. ఒక్క టెంపుల్ కూడా డ్యామేజ్ కాలేదు. విగ్రహాలు చిన్న చిన్న పాటి దెబ్బలు తగిలాయి. చివరగా మనం మ్యూజియంని సందర్శించుకున్నాం గైస్. అక్కడ చాలా విగ్రహాలు భద్రపరిచారు. ఇక్కడ మనిషికి రూ. 20 తీసుకున్నారు గైస్. ఫోన్ కూడా మనకి అలౌ చేశారు. ఫోన్‌లో మనం వీడియోలు తీసుకోవచ్చు. కెమెరా అయితే కొంచెం ఛార్జ్ అడుగుతున్నారు. తక్కువ టైంలో మనం ఈ మ్యూజియాన్ని సందర్శించుకోవచ్చు. ఒకవేళ మీకు వీలైతే సమయం ఉంటే మాత్రం మీరు వీక్షించుకోండి. అంత టైం ఏం పట్టదు. చాలా బాగుంది.
ఈ వీడియో వీక్షించినందుకు థ్యాంక్ యూ గైస్. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మాకు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా ఇలా ట్రిప్స్ మా ఫ్రెండ్స్తో కలిసి మేము వేస్తాము. ఇంకా దీన్ని మేము అప్లోడ్ చేస్తాము. నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి గైస్. మీరు ఇంకా మీకు ఏమైనా మీకు తెలిసిన తక్కువ బడ్జెట్లో ఏమైనా ట్రిప్స్ ఏమైనా ప్లాన్స్ ఏమైనా ఉన్నా మీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మేము దాన్ని నెక్స్ట్ మా ప్లాన్లో యాడ్ చేస్తాము.